ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు నమ్మదగిన వాడు, కృపగలిగిన దేవుడు ఆయన. ఇంతవరకు ఆయన మనల్ని కాపాడారు. ఇంతవరకు మనల్ని ఆయన ఎన్నో కార్యాలు చేస్తూ ప్రభు మనల్ని కాపాడుతూ వచ్చారు. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. వాక్య ధ్యానం మనం చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నాయనా, నీ వాక్యము అమూల్యమైనది నాయన. మా సొంత ఆలోచనతో కాక నీ ఉద్దేశాలన్నీ నాయన ఏమై ఉన్నాయో నీ వాక్యంలో తెలుసుకునటానికి మాకు సహాయం దయచేస్తున్నందుకు వందనాలు. మీరే మాతో మాట్లాడమని, పరిశుద్ధాత్ముడా, మీ కార్యములను మేము వివరించుటకు ఈ యొక్క గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రములయ్యా. వింటున్న ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించండి, దీవించండి. తండ్రి, మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, వాక్యం ఒకసారి బైబిల్ నుంచి ఒక చిన్న మాటని బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటో మాట అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. ఒకసారి మరలా జ్ఞాపకం చేస్తానండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుతాను, వినండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నిజమే కదండి, నిజమైన వెలుగు మన ప్రభు. ఈ రోజుల్లో చాలామంది మనము వ్యక్తిగతంగా మనం చూస్తూ ఉంటాం, మన ఇరుగు పొరుగుల్లో చూస్తూ ఉంటాం. రకరకాల స్వభావాలతో వారు ఉంటారు, వ్యసనాలతో వారు ఉంటారు కదండి. చాలా పాపాలతో వారు ఉంటారు, అతిక్రమాలతో వారు ఉంటారు. ఎందుకు ఆలోచించరా? వారిలో ఏముందో తెలుసా? చీకటి. అసలు చీకటి ఒక వ్యక్తిలో ఎందుకు పనిచేస్తుంది ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మనలో పాప స్వభావం ఎప్పుడైతే ఉంటుందో, ఈ చీకటి దురాత్మలు ఏవైతే ఉంటాయో అవి చీకటి కాబట్టి, వాటిలో చెడు ఉంటుంది కాబట్టి, చెడుతో నింపబడ్డాయి కాబట్టి దురాత్మలు అవి మనలోనికొచ్చి మనలో ఉన్న ఆ పాప బీజాన్ని ఆధారము చేసుకొని దేవునికి దూరం చేస్తున్నాయండి మనల్ని. గమనించరా ఎప్పుడైనా? నిజంగా ఇది ఎంత ఘోరమైన పరిస్థితి. మనలో ఉన్న ఆ యొక్క పాపపు బీజాన్ని వాటిని ఉపయోగించుకొని దేవుణ్ణి అందుకోకుండా, ప్రభువు దగ్గరికి చేరకుండా, ఆ సిలువ దగ్గరికి చేరకుండా మనల్ని దూరం చేస్తా ఉన్నాయి. మనం బలహీనులమై ఉన్నప్పుడు, మనము కృంగుదలలో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు మన యొక్క పాప బీజము అవి ఏం చేస్తున్నాయంటే దురాత్మలు వాటిని పట్టుకొని, మన పాపం యొక్క మూలాలను పట్టుకొని మనల్ని చెడగొడుతున్నాయి, పాడు చేస్తున్నాయి. మన కుటుంబాల్లో మనశ్శాంతి, సమాధానం లేదు. ఈరోజు చాలా మంది భార్య భర్తల మధ్య సమాధానం లేదు. ఎందుకో తెలుసా? వెలుగు లేదు ఆ ఇంట్లో, ఆ వ్యక్తిలో వెలుగు లేదు. నువ్వు వెలిగించబడ్డావా దేవుని కొరకు? ఒకసారి ఆలోచించు. దేవుడు ప్రతి మనిషిని దేవుడు వెలిగిస్తున్నాడంట. మళ్ళా ఆ మాటను ఒకసారి చదివి జ్ఞాపకం చేస్తాను, వినండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. నిజమేనండి, నిజమైన వెలుగు ఉంది, అది ప్రతి మనుషుని వెలిగిస్తుంది. అది అంటే చీకటి, మన గుండెల్లో ఏదో తెలియని చీకటి అది గూడు కట్టుకొని కుటుంబాల్లో మనశ్శాంతి లేకుండా, కన్నీరు, దుఃఖము, ఏమి చేయాలో అర్థం కావట్లేదు, చనిపోవాలనే ఆలోచనలు, ఎన్నో సమస్యలండి. ఆర్థిక సమస్యలు కావచ్చు, గర్భఫలం లేమి కావచ్చు, ఉద్యోగాలు లేమి కావచ్చు, రకరకాల లేమి ఆ చీకటి వెంటాడుతూ ఉంటది. ఎప్పుడైతే దేవుని వెలుగు ఒక కుటుంబంలోనికి, ఒక వ్యక్తిలోనికి దేవుని వెలుగు వచ్చినప్పుడు సమస్య వెంటనే పోతుందని నేను చెప్పను గాని, నువ్వు దేన్ని బట్టి అలా కృంగిపోతున్నావు, ఆ చీకటిని దేవుడు వెంటనే, ఆ చీకటి ఎంతటి చక్కని చీకటి నీ గుండెల్లో, నీ కుటుంబంలో ఉందో, దేవుని వెలుగు ఎప్పుడైతే నీలోనికి వస్తుందో ఆ చీకటి అంతా వెళ్ళిపోతుందండి. దేవుని వెలుగైతే ఎప్పుడు నీలోనికి వస్తుందో గమనిస్తున్నారా? కాబట్టి దేవుని వెలుగు మన గృహాల్లో ఉందో లేదో చూసుకోవాలి, ఒకసారి గమనించండి.
ప్రతి మనుషుని దేవుడు వెలిగించడానికి చూస్తున్నాడంట. సాతాను యొక్క ఆలోచన ఏంటంటే ప్రతి మనిషిలో ఉన్న ఆ వెలుగుని తీయాలనుకుంటున్నాడు వాడు. అర్థమవుతుందండి? మనం చల్లారిపోలా, మనలో ఉన్న వెలుగు క్షీణించిపోవాలని వాడి యొక్క ఆలోచన. దేవుడికి దూరం అయిపోలా వాడి యొక్క ఆలోచన. అప్పుడు వాడు చీకటితో నింపుతాడు. కాబట్టి మనం ఆత్మీయులుగా ఉండొచ్చు. ఒకవేళ మీరు అన్యులుగా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారేమో. ఏ చీకటి మనలో పని చేస్తుంది? దేని చేత నువ్వు పీడించబడుతున్నావు? భార్యాభర్తల మధ్య ఈరోజు సమాధానం లేదండి. నిజంగా సమాధానం లేదు. తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చే భార్య విషయంలోనైనా అస్సలు సమాధానము ఉండట్లేదు ఈరోజు కుటుంబాల్లో సమాధానం ఉండట్లేదండి. దేవుడి చిత్తం లేని వివాహాలు చేసుకోవడం వల్ల చాలా అనర్థాలు దారితీస్తున్నాయి కుటుంబాల్లో. చీకటి ఏలుబడి చేస్తుంది. చాలా కన్నీరు కారుస్తున్నారు. చాలా ఏడుస్తున్నారు చాలామంది. గమనిస్తున్నారా? కాబట్టి దేవుడు నిన్ను వెలిగించాలనుకుంటున్నాడు. నీలో ఉన్న ఆ చీకటంతా వెళ్ళిపోవాలి. నీ గుండెలున్న ఆ చీకటంతా వెళ్ళిపోవాలి. గాయపడిన నీ గుండెని దేవుడు ఆదరించాలనుకుంటున్నాడు. గాయమైపోయిన నీ కుటుంబాన్ని దేవుడు ఆదరించాలనుకుంటున్నాడు. ఆ చీకటంతటిని దేవుడు తీసేయాలనుకుంటున్నాడు. ఎంతకాలం ఏడుస్తావు చెప్పు? ఒంటరిగా అలాగా మోకాళ్ళై ప్రార్థన చెయ్యి. దేవాన్ని వెలుగు చేత నింపయ్యా. చాలా మంది ఏమనుకుంటారంటే నా సమస్యలు వెంటనే తొలగిపోవాలి ప్రార్థన చేయగానే అనుకుంటారు. కానీ ఒక విషయం గమనించండి, నీ మీదున్న ఆ చీకటి వెళ్ళిపోవాలి ఫస్ట్. మొట్టమొదటిగా నీ కుటుంబం మీద ఆ చీకటి ఏలుబడి చేస్తున్న ఆ చీకటి వెళ్ళిపోవాలి యేసు నామములో. ఈరోజు ఆ కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు నీ జీవితంలో. కాబట్టి ఏ చీకటి నీ కుటుంబంలో పనిచేస్తుంది? కాబట్టి నన్ను వెలుగుతో నింపయ్యా, నన్ను వెలుగుతో నింపు. దేవుడు వెలుగై ఉన్నాడండి. చాలా మంది సాక్ష్యాలు చెప్తాం, మనం వింటా ఉంటాం. ఏమని చెప్తారో తెలుసా? దేవుడు వెలుగులాగా నాకు కనిపించాడు, వెలుగు దర్శనం నాకు వచ్చింది అని చాలా మంది చెప్తా ఉంటారు కదండి. కాబట్టి ఆ వెలుగు, దేవుని వెలుగు మనలోనికి రావాలి. మనల్ని ఎంతమంది ఏమనుకున్నా, నీకైనా నాకైనా ఆ వెలుగే ఆధారం అండి. ఈ గుండెకి ఆ వెలుగే ఆధారం. కాబట్టి దయచేసి బాధపడకండి, ఏడవకండి, కృంగిపోకండి, మరణ ఆలోచనలు చేయకండి. దేవుడు వచ్చే రాకడ సమయంలో మనం ఉన్నాం. ఏ చీకటి మన కుటుంబాల్లో పని చేయకుండానట్లు ప్రార్థన చేద్దాం. ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, ఎక్కువ ప్రార్థనలో ఉండండి. ఎన్ని సమస్యలైనా సరే మనుషుల దగ్గరికి వెళ్ళక ప్రభు చెంత చేరండి. ఒకటే కోరుకుంటున్నాడు ప్రభు, ఆయన వెలుగుతో నింపాలని. హల్లెలూయా! ఆయన వెలుగుతో నింపాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి నీ కుటుంబంలో ఎంతమందిలో చీకటి ఉంది? ఫస్ట్ ఇది ప్రార్థన చెయ్యండి. అవసరత కొరకు కాదండి, అన్ని అవసరతలు మనకున్నాయి. కానీ మన కుటుంబాల్లో ఉన్న మన వ్యక్తులలో ఆ చీకటి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో దేవుడు సమాధానం మన ఇంట్లోనికి వస్తుంది. ప్రతికూలంగా ఉన్న ప్రతి పరిస్థితి దేవుడు అనుకూలపరుస్తాడు ఎప్పుడైతే మన ఇంట్లోనికి వెలుగు వస్తుందో. కాబట్టి ప్రార్థన చేయండి, దేవుడు వెలుగు మనకి కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని వెలుగు మనకి కలుగునుగాక. దేవుని వెలుగు ఎప్పుడు మనతోనే ఉండాలి. ఆయన ప్రభావం అది, ఆయన వెలుగు ప్రభావం ఎప్పుడు మనతోనే ఉండాలి. ఆ వెలుగు చేతే మనం నడిపించబడాలి. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకా అనేకమైన వీడియోల కొరకు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. డబ్బుల కొరకో ఏదో పేరు రావాలని, ప్రఖ్యాతలు రావాలని కాదు కానండి. దేవుని వాక్యాన్ని పంచితే అదొక ఆనందం అండి, అదొక సంతోషం కదా. ఆ ఆశతోని వాక్యాన్ని వివరించడం జరుగుతుంది. దయచేసి గమనించండి, నా గురించి ప్రార్థన చేయండి. దేవుడి మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మమ్మల్ని క్షమించండి అయ్యా. మీ కృపలో మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రం అయ్యా. నీ వెలుగు చేత మమ్మల్ని నింపండి అయ్యా. మాలో ఉన్న వేషధారను తీసివేయండి, మాలో ఉన్న చీకటిని తీసివేయండి, దెయ్యములను తీసివేయండి అయ్యా.
నీ కృపచేత నింపండి అయ్యా. మా కుటుంబంలో ఏ చీకటి పని చేస్తుందో ఆ చీకటిని యేసు నామములో వెళ్ళగొట్టమని అడుగుచున్నాను నా తండ్రి. నీ వాక్యములో వెలుగు ఉంది నాయన. ఆ వెలుగుని మేమెప్పుడు పొందుకుంటా ఉండాలి నాయన. దేవా స్తోత్రములయ్యా. స్తోత్రములు. ఇప్పుడే మాకు వెలుగు కలుగును గాక. ప్రతి చీకటి దెయ్యములను వెళ్ళగొట్టండి స్వామి. మీ కృపచేత నడిపించమని, దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.